ప్రస్తుతం మనం మల్లూరు గ్రామం ములుగు జిల్లాలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటి అంటే స్వామివారు నిజస్వరూపంగా భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు. మరి స్వామివారు ఎలా ఉన్నారు? నిజస్వరూపం ఎలా ఉంది? స్వామివారితో పాటు ఆలయంలో ఇంకా ఏమి ఉప ఆలయాలున్నాయి మీకు ఇవన్నీ చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూస్తుంది డోలి అండి. ఇది ఏంటి అంటే ఎవరైతే మెట్లెక్కలేరో వృద్ధులు, అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఈ డోలి ద్వారా మోసుకెళ్తారనమాట. అటొక ఇద్దరు, ఇటొక ఇద్దరు. డోలీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే స్వామివారు చాలా పైనున్నారు. చాలా మెట్లు కూడా ఉన్నాయి. సో, ఎక్కలేని వారికి ఇది డోలి ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారనమాట. ఈ ఆలయము ఏంటి విశిష్టత అంటే ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఎందుకంటే శని, ఆదివారాల్లో స్వామివారు మానవ రూపంలో అంటే మనం ముట్టుకుంటే మెత్తగా మనకి మన శరీరం ఎట్లా అయితే లోపలికి వెళ్తుందో నొక్కితే అదే విధంగా నిజ రూపాన్ని ఇస్తూ ఉంటారట. అందులోనూ ఇక్కడ స్వామివారికి కోరిన కోరికలు నెరవేరుస్తుంటారు. అది కూడా మనం కోరుకొని మెట్లు దిగే అంతలోనే వెంటనే కోరికలు తీర్చేది స్వామి అని చెప్పి మనకి ఇక్కడ భక్తులు కూడా చెప్తూ వస్తున్నారు. అంతటి మహిమ గల ఈ స్వామివారు ఈ కొండపైన, ఈ కొండల మధ్యలో, ప్రకృతి మధ్యలో వెలిశారు. ఎంతో చక్కగా ఉంది. ఆలయం మొత్తం కూడా మనకి ఏంటి అంటే 10 దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాలన్నీ ఆలయం మొత్తం మనకి ఏ స్తంభాలు ఉన్నాయో ప్రతి ఒక్క స్తంభం మీద ఆ స్వామివారి మూర్తులనైతే ఇక్కడ నిర్మించారు. ఆలయం చూడడానికి మనకి 2 కళ్ళు చాలవన్నట్టుగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా చూడని వారుంటే ఒక్కసారి స్వామివారిని దర్శించుకుంటే ఎన్నో అనారోగ్యాల బారి నుండి కూడా మనం బయటపడొచ్చు అని చెప్పి మనకి అయ్యవారు కూడా చెప్పారు. ఇక్కడ వాటర్ ఒకటి మనకి కిందకి వస్తూ ఉంటుందట. అది ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పటి వరకు ఎవరికి తెలియదని చెప్తున్నారు. అట్లాగే స్వామివారికి ఏంటి అంటే మనకి ఎలా అయితే దెబ్బ తగిలితే రక్తం వస్తుందో స్వామివారు మానవ రూపంలో ఉన్నట్టుగానే ఆయనకు కూడా ఇక్కడ మనకి ఏంటంటే దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుందని చెప్పి పూజారి గారు చెప్పారు. ఎన్నో మహిమలు గల ఈ ఆలయం చాలా అద్భుతంగా, సుందరంగా, కనుల విందుగా ఉంది. ఎవరైనా దర్శించుకొని వారు ఉంటే ఒక్కసారి స్వామివారిని దర్శించుకోవచ్చు. అంత చక్కగా ఉంది. చాలా బాగుంది. ఇంకా మనం స్వామివారి గురించి చెప్పుకోవాలంటే మనకి మనుషులకి ఎట్లా అయితే చెమట పడుతుందో స్వేదం కూడా స్వామివారికి పట్టడం ఇక్కడ ఉన్న విగ్రహం యొక్క విగ్రహం కాదండి, మానవ రూపమే అని మనకి స్వామివారు చెప్తున్నారు. మరి ఈ విషయాలన్నీ స్వామివారి విశిష్టత గురించి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం రండి. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఇది. ఇక్కడ స్వామి భారద్వాజ మహర్షి కోసం వెలిశారు. మహర్షుల గుహను తెలుస్తుంటే స్వామికి నాభిస్థానంలో దెబ్బ తగిలిన ప్రాంతాల్లో ఈ రోజుకి రక్తం గారుతూ ఉంటుంది. అక్కడ చందనాన్ని నుంచి శని, ఆదివారం సంతానం వివాహం వాళ్ళకి ఇస్తారు. శనివారం అచ్చంగా గ్రహ దోషాలకి, నక్షత్ర దోషాలకి ప్రత్యేకంగా పూజలు ఉంటాయి. 10 దాటిన దగ్గర నుంచి 10:30 నుంచి 12:30 1 గంట దాకా కొనసాగుతాయి. ఆదివారం నరఘోషలు అంటే కాస్త భార్యాభర్తలు బాలైపోయిన వాళ్ళ పిల్లలు, చదువులు, విదేశీ ఉద్యోగం, వ్యాపారం, నరఘోషలు, కోర్టు సమస్యలకి, భూ వివాదాలకి ప్రత్యేకంగా పూజలు ఉంటాయి. ఆ రోజు కూడా సంతానం వివాహం వాళ్ళకు ఉంటుంది. సంతానం వివాహం వాళ్ళు ఏదన్నా వీళ్ళు 2 రోజులు రావచ్చు. ఈ గ్రహ దోషాలు, నక్షత్ర దోషాల వాళ్ళకి ఒక్క శనివారం పూట మాత్రమే ఉంటుంది. ఆదివారం నరఘోషలకు ప్రత్యేక పూజలు ఉంటాయి. మిగతా రోజుల్లో మామూలు దర్శనాలే ఉంటాయి. ఇక్కడ స్వామివారి గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. నెలవంక మాదిరిగా ఉండి మధ్యలో ఈ గుడి ఉంటుంది. ఈ గుట్టనంతా హేమాచలము అంటారు. స్వామి శరీరం నుంచి పారిన స్వేదం అంతా కూడా చింతామణి దాకా పారుతుంది. స్వామివారి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాటర్, స్వామివారి పాదతీర్థము అంటారు. అనేక రకాల శరీర రుగ్మతలకు ఆ తీర్థం అమోఘంగా పనిచేస్తుంది. అంటే స్వామివారి శరీరం అంతా కూడా మెత్తగా ఉంటుందని చెప్పి, మనుషుల్లాగే మనకి తగులుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు శని, ఆదివారం అభిషేకంలో నిజ రూపంలో శరీరం, దేహం మెత్తగా ఉండదు. ఇక్కడ స్వామి నరుడు సింహం. నరుడు మొండె నుంచి కింది భాగం నరుడు.
పైన సింహం తల. నర నరుడే శరీర లక్షణాలు. అందుకనే మన దేహానికి దెబ్బ తగిలితే ఎలా వస్తుందో ఆ దేహానికి అలాగే. మన దేహానికి గాలి లేకపోతే చెమట ఎలా ఉంటుందో ఆ దేహానికి కూడా అలా. అంటే ప్రత్యేకంగా ఉత్సవాలు లాంటివి ఎట్లాగా చేస్తారు స్వామివారికి? ఉత్సవాలు వైశాఖ పౌర్ణమి మే నెలలో చేస్తారు. బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. నిత్య పూజలు ఎలా ఉంటాయి? నిత్య పూజలు మామూలు దర్శనాలు ఉంటాయి, కానీ శని ఆదివారాలు ప్రత్యేక పూజలు ఉంటాయి. ఇంకా స్పెషల్గా స్వామివారికి ఎలాంటివి జరుపుతుంటారు? ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తూ ఉంటారు? ఇంచుమించు 5-6 రాష్ట్రాల జనాభా వస్తారు. ఇంచుమించు సగం భారతదేశం సంతానం వివాహానికి బాగా ఫేమస్. ఇక్కడ బాగా విశేషంగా వస్తారు. నరసింహ భగవానికి జై. స్వామి తిరునామాలు, నేత్రాలు, నోరు, పైన సింహంతల, ఇదంతా మానవ దేహం. స్వామివారికి నాభి స్థానంలో దెబ్బ తగిలిన ప్రాంతం ఇది. మీకు కనబడే కాళ్ళు మోకాళ్ళే, పాదాలు చాలా లోపడిగా ఉంటాయి. స్వామి శంకుచక్ర గదా పద్మాలు, చతుర్భుజుడిగా ఉంటారు. ఇది సాలగ్రామాల మాల. చుట్టూ పచ్చని చెట్లు, అలాగే అర్ధచంద్రాకారంలో కొండకి ఆనుకొని ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎన్నో మహిమలు ఇక్కడ చూపెడుతున్నారు. భక్తులు కూడా చెబుతూ వస్తున్నారు. మనకి పూజారి గారు కూడా ఎంతో చక్కగా స్వామివారి విశిష్టత గురించి వివరించారు. సో ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.